టేస్టీగా, హెల్తీగా, ఈజీగా అయిపోయే తోటకూర ఎగ్ బూజీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగానే 4 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పావు స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసుకొని మరి కాస్త సేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఫ్రెష్గా ఉండే తోటకూర కట్టలు 4 తీసుకొని శుభ్రం చేసుకొని చిన్న చిన్న తరుగుగా చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని తోటకూర బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక పక్కకి జరిపేసుకొని 3 గుడ్లు తీసుకొని యోగపాటుతో సహా వేసుకోవాలి. డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. నీచు వాసన వస్తుంది అనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తే ఈ ఎగ్ బూజీ చాలా బాగుంటుందన్నమాట. ఈ గుడ్లు వేగిన తర్వాత తోటకూర ఫ్రై కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, తోటకూర ఎగ్ బూజీ రెడీ అయిపోతుంది. ఇది ఈజీగా, సింపుల్గా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.